జడ్జిమెంట్స్ అంటారు. 3 జడ్జిమెంట్స్ ఫర్ క్రిస్టియన్స్ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇందులో మొదటి జడ్జిమెంట్ ఏంటి అనంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా రాశాడు. ఎవరైనా చదువుతారా? చాలా. సో 138వ పేజ్ న్యూ టెస్టమెంట్ లో ఈ మాట అపోస్తలుడైన పౌలు క్రైస్తవ సంఘానికి రాస్తూ ఇలా అన్నాడు. ఆయన ఏమన్నాడు అనంటే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. ఏ శిక్షా విధి లేదు? ఏ శిక్షా విధి లేదు అంటే ఏ శిక్షా విధిని గురించి మాట్లాడుతున్నాడు? తీర్పు. ఏ తీర్పు? యేసు ప్రభునందు ఉన్నవారికి, అంటే యేసు ప్రభునందు ఉండడం అనంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారికి, ఆయన వెంబడిస్తున్న వారికి శిక్ష లేదంట, శిక్షా విధి లేదంట. ఏ శిక్ష గురించి ఆయన మాట్లాడుతున్నాడు? నిజానికి పాపానికి శిక్ష లేదు, పాపానికి తీర్పు లేదు. ఎందుకు లేదు? ఎందుకొరకు అనంటే ఆయన పాపానికి శిక్షను అనుభవించారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనం ఇలా రాయబడింది. అందుకనక మనం ఆయన యందు దేవుని నీతి అగ్నట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. సో మనం నీతిమంతులు మగునట్లు, మనం నీతిగా మారునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను, లేదా ఆయన మన కొరకు పాపముగా మారిపోయాను. ఆయనే ఒక పాపిగా, అంటే పాపిగా అంటే పాపం చేయలేదు, కానీ మన స్థానాన్ని ఆయన తీసేసుకున్నాడు. అంటే నా స్థానంలోనికి ఆయన వచ్చాడు. నేను పాపిని, కానీ నా స్థానంలోనికి ఎవరు వచ్చారు అని అంటే ఆయన వచ్చేసారు. ఆయన స్థానంలోనికి ఆయన నన్ను నెట్టేశారు. ఒక రకంగా ఇక్కడ ఏం జరిగిందనంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ప్లేసెస్ జరిగాయి. నీతిమంతుడైన దేవుడు నన్ను తన స్థానంలో పెట్టి నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏం లేదు అనంటే వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు అనంటే నేనున్నది ఆయన స్థానంలో, నా నీతి కలిగిన దేవుని స్థానంలో నేనున్నాను. ఆయన తన స్థానాన్ని నాకు ఇచ్చి నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, పాపానికి తీర్పు లేదు. నా పాపాలన్నింటికీ కూడా ఆయనే విలువ చెల్లించారు, ఆయన శిక్షను భరించారు. ఇది బైబిల్ గ్రంథం చెప్తున్న మొదటి సత్యం. అయితే ఇదే బైబిల్ గ్రంథం 3 తీర్పులని చెప్పాను కదా. ఇంకొక తీర్పును గురించి, క్రైస్తవులకు ఉన్న మరొక తీర్పును గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఇంచుమించు 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతారా? మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుండా ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుండా, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించు అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితి. శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. చాలు. సో మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఇంకొక తీర్పు గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఈ తీర్పు ఏంటి అనంటే తండ్రి తన పిల్లలకు తీర్చే తీర్పు. చాలా మంది ఏమనుకుంటారు అనంటే యేసుక్రీస్తు ప్రభు నా పాపాల కొరకు ప్రాణం పెట్టేశాడు కాబట్టి, నా పాప శిక్ష అంతా ఆయన భరించేశాడు కాబట్టి, నా గత పాపాలకు, నా వర్తమాన పాపాలకు, నా భవిష్యత్తు పాపాలకు ఇక అన్నింటికీ ఆయన శిలువలో ప్రాణం పెట్టేశాడు కాబట్టి ఇక నేను ఎలా బ్రతికినా పర్వాలేదు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి నాకు నచ్చింది చూస్తాను, నచ్చింది వింటాను, నచ్చినట్టుగా బ్రతుకుతాను, నాకు నచ్చినట్టుగా జీవిస్తాను. ఎందుకొరకనంటే నాకేం లేదు శిక్ష. అబద్ధం. ఎందుకొరకు అనంటే పాపానికి శిక్ష లేదు, కానీ తండ్రి శిక్ష ఉంది. ఎందుకు? పాపానికి శిక్ష ఏంటి? మరణం.
పాపానికి శిక్ష ఏంటి? నరకం. పాపానికి శిక్ష ఏంటి? నిత్యత్వం, యుగయుగాలు దేవునికి దూరంగా ఉండటం. అది ఆయన భరించాడు. కానీ నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తానంటే తండ్రి ఊరుకోడు. అందుకని ఇక్కడ తండ్రి కుమారునికి విధించే శిక్షను గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నాడు 5వ వచనంలో, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించుకుము, వద్దని చెప్పొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుకుము. ఆయన చెప్తూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆయన నిన్ను గద్దిస్తూ ఉంటే ఇది తప్పు తప్పు అని చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ముఖం తిప్పుకోవద్దు, చెవులు మూసుకోవద్దు, నాకు అవసరం లేదని చెప్పొద్దు, పారిపోవద్దు. ఎందుకొరకు అంటే ఆయన ఇలా అంటున్నాడు, ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లుగా మీతో సంభాషించుచున్నాడు. కనుక ఆయన హెచ్చరికను మీరు మరిచిపోతున్నారు. ఇన్ఫాక్ట్ 7వ వచనంలో అంటాడు, శిక్షా ఫలము పొందుటకే మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? తల్లిదండ్రులు కొట్టని పిల్లలు ఉన్నారా? ఉంటే మాత్రం వాళ్ళు చాలా ప్రమాదకరంగా ఉంటారు సొసైటీకి. వాళ్ళంత ప్రమాదకరంగా ఇంకెవరు ఉండరు. వాళ్ళు చాలా ప్రమాదకరం. ఎందువరకు అని అంటే దే ఆర్ నాట్ షేప్డ్. అబ్సల్యూట్గా వదిలేసిన పిల్లల్ని మీరు చూడండి, తల్లిదండ్రులు పూర్తిగా వదిలేసిన పిల్లలు చూస్తే వాళ్ళంత ప్రమాదకరంగా ఇంకెవరు ఉండరు. దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మనల్ని రక్షించాడు, నిత్యత్వానికి వారసులుగా చేశాడు. కానీ అబ్సల్యూట్గా మీకు ఎలా నచ్చితే అలా బ్రతకండి అని ఆయన వదిలేట్లేదు. ప్రతిరోజు మాట్లాడతాడు, ప్రతిరోజు గద్దిస్తాడు, ప్రతిరోజు ఆయన అవసరమైతే ఏం చేస్తాడు అని అంటే ఆయన మనల్ని కొన్నిసార్లు ఆయన శిక్షిస్తాడు, తన స్వారూప్యంలోనికి మనల్ని తీసుకొస్తాడు, తన చిత్తంలోనికి మనల్ని తీసుకొస్తాడు. ఇన్ఫాక్ట్ ఒకవేళ అలా జరగకపోతే భయపడాలి. 8వ వచనంలో ఏమంటున్నాడో చూడండి, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గారి కుమారులు. దుర్బీజులు అంటే అర్థం ఏంటో తెలుసండి, యు ఆర్ నాట్ ఆఫ్ హిస్ సీడ్. మీరు కుమారులు మీరు కారేమో, ఆయన పిల్లలు కాదేమో. ఆయన పిల్లలు అయితే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? తప్పు చేసినప్పుడు మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని మీకు వినిపిస్తాడు, ఆయన మిమ్మల్ని గద్దిస్తాడు, ఆయన మిమ్మల్ని హెచ్చరిస్తాడు, ఆయన మిమ్మల్ని కొడతాడు. దెబ్బలు తినాలి. అప్పుడే నిజానికి ఏంటి అని అంటే, ఎస్, ఆయన నా తండ్రి, నేను ఆయనకి కుమారుణ్ణి లేదా కుమార్తెని. ఒకవేళ నేను ఏం చేసినా కూడా ఏం లేదు, నాకు ఏం జరగట్లేదు, నాతో దేవుడు ఏం మాట్లాడట్లేదు, నేను ఎలా బ్రతికినా కూడా నా మనస్సాక్షికి ఏం బాధ లేదు, పాపంలో హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతున్నానంటే మాత్రం చాలా భయపడాలి. ఎందుకొరకు అని అంటే మేబీ యు ఆర్ నాట్ హిస్ సన్, మేబీ యు ఆర్ నాట్ హిస్ డాటర్. సో ఇవి 2 శిక్షలండి. మొదటి శిక్ష అది జరిగిపోయింది సిలువలో. పాపానికి శిక్ష క్రీస్తునందు ఉన్న వారికి లేదు. మనకి ఇక మరణ భయం, నరక భయం అవసరం లేదు. ఒకసారి మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామంటే ఇట్ ఈస్ డన్ డీల్. అది జరిగిపోయింది. దాని మళ్ళీ ఇర్రివోకబుల్, దాన్ని ఎవరూ మార్చలేరు. ఏ పాపం కూడా మనల్ని ఏం చేయలేదు అని అంటే మనల్ని మరలా నరకానికి పాత్రులుగా చేయలేదు. దట్ డజంట్ మీన్ మీరు ఎలా పడితే అలా బ్రతకమని కాదు. ఎందుకొరకంటే ప్రేమించే తండ్రి మనకు ఉన్నాడు కాబట్టి ఆయన బుద్ధి చెప్తాడు, ఆయన గద్దిస్తాడు, ఆయన శిక్షిస్తాడు. అందుకని పౌలు కొరింథీ పత్రికలు ఏమంటాడో తెలుసండి, మీలో కొంతమంది బలహీనులుగా ఉన్నారు, మీలో కొందరు రోగులై ఉన్నారు, మీలో కొందరు నిద్రిస్తున్నారు అంటున్నాడు. అంటే అన్ని బలహీనతలు, అన్ని రోగాలు పాపం వల్లనే వచ్చాయని కాదు, కానీ కొన్ని పాపం వల్ల కూడా వస్తాయి. మీలో కొంతమంది ఎందుకు బలహీనలు అవుతున్నారు అని అంటే పాపంలో కొనసాగుతున్నారు కాబట్టి. మీలో కొందరు ఎందుకు రోగులు అవుతున్నారు అని అంటే మీరు పాపం నుంచి పశ్చాత్తాపడట్లేదు కాబట్టి. ఇంకొంతమంది నిద్రిస్తున్నారంట. నిద్రించడం అంటే అర్థం ఏంటంటే చనిపోతున్నారు. కారణం ఏంటి అని అంటే మీరు పాపాన్ని విడిచిపెట్టట్లేదు కాబట్టి శిక్షించే తండ్రి ఆయన మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. కాబట్టి భయపడండి, భయంతో ఆయన వెంబడించండి. ప్రేమించే తండ్రి కాంప్రమైజ్ అయ్యేవాడు. ప్రేమ ఉంది, ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడు అని అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు చాలా సిన్సియర్గా, సీరియస్గా మన నడక యేసుక్రీస్తుతో పాటు కొనసాగాలి. ఇవి 2 విషయాలు మీకు చెప్పాను. మొదటిది పాపానికి సిలువలో దేవుడు తీర్చిన తీర్పు. రెండవది పాపానికి తండ్రి ఈ భూమి మీద మనకు తీరుస్తున్న తీర్పు. ఇది కొట్టడం అంటారు ఒక రకంగా, మనల్ని డిసిప్లిన్ అంటారు, డిసిప్లైనింగ్ జడ్జిమెంట్ అని అంటారు. మూడవది ఇది పాపానికి కాదు,
ఇది దేనికి అనంటే మన క్రియలకు దేవుడిచ్చే ప్రతిఫలం. దీన్నే మనం ఏమంటాము అనంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరికీ కూడా దేవుడు ఒకరోజు తీర్పు తీర్చి, మన క్రియలకు తీర్పు తీర్చి ఆయన ఇచ్చే ప్రతిఫలం, ద జడ్జిమెంట్ ఆఫ్ రివార్డ్ అని అంటారు దీన్ని. ప్రతిఫలంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం పొందుకోబోయే తీర్పు, ద జడ్జిమెంట్ ఆఫ్ రివార్డ్ అని అంటారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఇంచుమించు 10 నుంచి 15 వరకు ఎవరైనా చదువుతారా? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కుయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఇట్టుతో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడి జీతం పుచ్చుకొనును. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఓకే అండి, ఈ మాటలు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ కొంచెం లోతుకు వెళ్తే బాగా అర్థమవుతుంది. దేవుడు అపోస్తలుడైన పౌలుకు పరిచర్య అప్పగించాడు, సువార్త పరిచర్య, సంఘ పరిచర్య అప్పగించాడు, సంఘ స్థాపన. మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను చేయండి, మనుష్యులను మీరేంటి అనంటే సువార్త ద్వారా రక్షించండి అనే పరిచర్యను, అన్ని జనులకు సువార్తను ప్రకటించమని పరిచర్యను అప్పగించాడు. పౌలు కూడా వెళ్ళాడు, సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు ప్రకటిస్తూ పౌలు తన పరిచర్యను గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని అంటున్నాడు. అంటే ఒక ఆర్కిటెక్ట్, అది కూడాను ఎవరు అనంటే ఎక్స్పర్ట్, ఒక బెస్ట్ ఎక్స్పర్ట్ ఆర్కిటెక్ట్ వచ్చి ఒక మంచి బిల్డింగ్ కట్టడానికి డిజైన్ అంతా రెడీ చేశాడు. ఆయన వచ్చి ఆయన ఏం చేశాడు అనంటే మంచి పునాది వేశాడు. పునాది వేసి, డిజైన్ వేసి, మార్కింగ్ చేసి పునాది వేసాడు. ఆ పునాది పేరేంటి అనంటే యేసుక్రీస్తు అంటున్నాడు. అందుకని కొంచెం ముందుకు వెళ్తే ఇలా అంటున్నాడు, చూడండి, నేను పునాది వేశాను, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకొరకంటే బ్లూ ప్రింట్ రెడీ చేశాను, మార్కింగ్స్ చేశాను, పునాది వేసేసాను. ఇప్పుడు కట్టే పని మాత్రం మిగతా వారికి అప్పగించాడు, లేదా ప్రతివాడికి అప్పగించాడు. ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా చూడండి, నేను ఏ పునాది వేసానో, ఏ మార్కింగ్స్ వేసానో దాని మీదే మీరు కట్టండి, సరిగా కట్టండి అని అంటున్నాడు. ఇంతకీ ఏంటా పునాది? 12వ వచనం, 11వ వచనం, వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది క్రీస్తే. సో క్రీస్తు అనే పునాదిని నేను వేశాను మీ లోపల, యేసు క్రీస్తు అనే పునాదిని వేసి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ క్రీస్తు అనే పునాది మీద మీరు కడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఆ మాటకు అర్థం ఏంటి అనంటే ద గాస్పల్. నేను మీ దగ్గర వేసిన పునాది ఏంటి అనంటే సువార్త అనే పునాదిని వేశాను, క్రీస్తు అనే పునాదిని నేను వేశాను, క్రీస్తుని మీకు ఇచ్చాను, సువార్తను మీకు ఇచ్చాను, నేను మీకు అప్పగించి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ పునాది మీద, క్రీస్తు అనే పునాది మీద మీరు అందరూ కూడా కడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సువార్త మీద మీరు కడుతున్నారు, మీరు బ్రతుకుతున్నారు. సువార్తను విని, సువార్తను అంగీకరించి, క్రీస్తును స్వీకరించి ఇప్పుడు మీరు జీవిస్తున్నారు. కాబట్టి ప్రతివాడు ఈ క్రీస్తు అనే పునాది మీద ఎలా జీవిస్తున్నాడో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకొరకు అంటే క్రీస్తుకు ముందు జీవితం వేరు, క్రీస్తుకు తరువాత జీవితం వేరు. సువార్తకు ముందు జీవితం వేరు, సువార్తకు తరువాత జీవితం వేరు. ఒకసారి సువార్తను అంగీకరించి, ఒకసారి క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆ క్రీస్తు అనే పునాది మీద మీలో ప్రతి ఒక్కరూ ఎలా బ్రతుకుతున్నారో, ఎలా కడుతూ ఉన్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు ఆయన. ఎందుకొరకు అనంటే 12వ వచనంలో ఎలా అంటున్నాడు, ఎవడైనను ఈ పునాది మీద, ఏ పునాది? క్రీస్తు అనే పునాది.
సేవ గురించి మాట్లాడట్లేదు చాలా మంది, ఇది సేవకు అప్లై చేస్తారు. అసలు ఇక్కడ మినిస్ట్రీ గురించే మాట్లాడట్లేదు, క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఎవడైనను ఈ పునాది మీద, అంటే క్రీస్తు అనే పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, అంటే ఉదాహరణగా ఇవన్నీ చెప్తున్నాడు. అంటే బిల్డింగ్ కట్టేటప్పుడు చాలా వాడతాం, చాలా మెటీరియల్ వాడతాం. ఇటుకు వాడేవాడు ఇటుకు వాడతాడు, రాయి వాడేవాడు రాయి వాడతాడు, కర్ర వాడేవాడు కర్ర వాడతాడు, గడ్డి వాడేవాడు గడ్డి వాడతాడు, వాడతారు. బట్ ఈ బిల్డింగ్కి టెస్టింగ్ డే ఒకటి ఉందంట. వాని పని కనబడను. ఎప్పుడు కనబడుతుందంట? ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడినట్టు ఈ బిల్డింగ్ అంతటికి కూడా టెస్టింగ్ డే. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ మేనేజర్ వస్తాడు, ఓనర్ వస్తాడు, ఇద్దరు కలిసి బిల్డింగ్ ని టెస్ట్ చేస్తారు. ఎలా అని అంటే నిప్పు పెడతారంట బిల్డింగ్కి. ఏం పెడతారంట? నిప్పు పెడతారంట. నిప్పు పెట్టినప్పుడు ఏం మిగులుతుంది, ఏం కాలిపోద్ది? రాళ్ళు మిగులుతాయి, ఇనుము మిగులుతుంది, కర్ర కాలిపోతుంది, గడ్డి కాలిపోతుంది. కాబట్టి దేని గురించి మాట్లాడుతున్నాడు అనంటే ఈ క్రీస్తు అనే పునాది మీద, సువార్త అనే పునాది మీద, యేసు క్రీస్తు పైన మీరు ఎలాంటి కట్టడం కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీ విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 14 వచనం, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకున్నాడు. ఒకవేళ మీ పని బాగుందనుకోండి, స్ట్రాంగ్గా కట్టారనుకోండి, బాగా కట్టారనుకోండి, మీకేముంటుందంట? జీతం. అందుకనే ఈ జడ్జిమెంట్ ఏమన్నాము అని అంటే ద జడ్జిమెంట్ ఆఫ్ రివార్డ్. జీతం ఉంది. మోటివేషన్ ఏంటో తెలుసండి, మనం ఎప్పుడన్నా పని చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు, లేదా భక్తి చేస్తున్నప్పుడు, దేవుని కొరకు మనం త్యాగాలు చేస్తున్నప్పుడు, బ్రతుకుతున్నప్పుడు, కష్ట నష్టాలను, అవమానాలను భరిస్తున్నప్పుడు ఏంటి మోటివేషన్? యేసు ప్రభు కంటే గొప్ప మోటివేషన్ ఏం లేదు. ఆయనే మోటివేషన్. ఆయన మనల్ని ప్రేమించడమే మోటివేషన్, మన కొరకు ప్రాణం పెట్టడమే మోటివేషన్. బట్ దానికి మించి ఇంకేమన్నా ఉందా అనంటే ఎస్ ఉంది. అదేంటి అనంటే జీతం. మనకు ఆయన ఊరికినే ఇలా బ్రతకమని చెప్పలేదు. ఆయన మన బ్రతుక్కి, క్రీస్తు మీద మనం బ్రతికే జీవితానికి, క్రీస్తునందు మనం జీవించే జీవితానికి ఏముంది అనంటే మనకు రివార్డ్ ఉంది, మనకు ప్రతిఫలం ఉంది, జీతం ఉంది. 14 వచనం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వాడు లేదా ఆమె జీతము పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. మీకు జీతం ఉండదు కానీ మీకేంటంట? మీ ప్రయాసకు నష్టం. అంటే ఏంటి? మరలా దీన్ని ఏమని అనుకోకూడదు అని అంటే శిక్ష కాదు. శిక్ష అంటే ఏంటి? మరలా మిమ్మల్ని నూనెలో వేయించడమో, మళ్ళీ సూదులతో వచ్చటమో, లేకపోతే మిమ్మల్ని నరకంలో పడేయటం, దాని గురించి నష్టం కలగటం అంటే అర్థం ఏంటో తెలుసండి. చాలా క్లియర్గా ఇక్కడ ఏమని ఉంది అంటే మీ పనికి మీకేముండదు. యూ ఇన్వెస్టెడ్ యువర్ హోల్ లైఫ్ బట్ యూ గెట్ నథింగ్ ఇన్ రిటర్న్. అంతకన్నా బాధాకరమైంది ఏముంది చెప్పండి? క్రైస్తవ జీవితం అంతా జీవించి ఒకరోజు పరలోకానికి వెళ్తే యు గెట్ నథింగ్. అందుకే మీకు నష్టం కలుగుతుంది. నష్టం ఏంటి అనంటే మీ జీవితానికి ఏముండదు అనంటే ప్రతిఫలం అనేది ఉండదు. నో రివార్డ్. 15 వచనంలో ఒకని పని కాల్చివేయబడిన ఏళ్ళ మరలా స్పష్టం చేస్తున్నాడు. వానికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. రక్షింపబడ్డని కాదు, తన మట్టుకు రక్షింపబడును. ఎలా రక్షింపబడతాడంట? అగ్నిలో నుంచి రక్షింపబడినట్టు. అంటే నరకానికి పోవట్లేదు అంతే, నరకంలో పడలేదు అంతే. అగ్నిలో నుంచి రక్షింపబడినట్టుగా రక్షింపబడ్డావు. కానీ నీకేం లేదు? నో రివార్డ్. జీతం లేదు కానీ నీకేముందంట? నష్టం. ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ద లైఫ్ దట్ వి లివ్. ఈ లోకంలో ఒక క్రైస్తవునిగా మనం బ్రతుకుతున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, మన జీవితంలో ప్రతి రోజుకి ఏముంది అనంటే ఎవ్రీ డే వీ హ్యావ్ ఏంటి అనంటే మనకు ఒక రివార్డ్ అనేది మనం పోగు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. భారీగా భర్తని ప్రేమించడంలో భార్యలకు రివార్డు ఉంది. భర్తలుగా భార్యల్ని ప్రేమించడంలో భర్తలకు రివార్డు ఉంది.
ఒక తండ్రిగా పిల్లల కొరకు సేవ చేయటంలో, వారిని బాగు చేయటంలో తండ్రులకు రివార్డు ఉంది క్రీస్తునందు. పిల్లలుగా తల్లిదండ్రులకి లోబట్టడంలో, వారికి మనం మేలు చేయటంలో పిల్లలకు రివార్డు ఉంది. ఒక స్టూడెంట్స్గా మీకు దేవుడు అప్పగించిన చదువులు మీరు బాగా చదివి ఆయన నామాన్ని గణపరచడంలో మీకు రివార్డు ఉంది. ఒక ఉద్యోగస్తులుగా మీ ఉద్యోగాన్ని యథార్థంగా నమ్మకంగా చేసి దేవుణ్ణి మహింపరిస్తే దానికి రివార్డు ఉంది. లేదా ఒకరికి సువార్తను మీరు యేసుక్రీస్తు కొరకు ప్రకటించి అవమానాలు నిందలు భరిస్తున్నప్పుడు దానికి రివార్డు ఉంది. ప్రభు పేరిట మనం చేసే ప్రతి పనికి, పరిచర్యకి, మనం ఇచ్చేదానికి, మనం అనుభవించేదానికి, మనం చేసేదానికి, మనం ఏం చేసినా కూడా ఏం కాదులే ఎప్పటి కొరకే చేస్తున్నాం అనుకుంటే వీఆర్ ఫూల్స్. మనం నిజంగా మోసపోతున్నాం. మనం ఏ మనిషి కోసం చేయట్లేదు, మనం ఏ వ్యక్తి కొరకు కాదు. ఎందుకొరకు అంటే మనుషులు మారిపోతారు, వ్యక్తులు వెళ్ళిపోతారు, పరిస్థితులు మారిపోతాయి. బట్ మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉండాల్సింది ఏంటి అని అంటే మనం చేసేది ఏదైనా సరే ప్రభు కొరకు చేస్తున్నాం. దీన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. పౌలు అంటాడు, దాసుల్ని ఆయన లోబడమని చెప్తాడు యజమానులకి. ఎందుకు లోబడమని చెప్తాడు అని అంటే దాసుల్ని నమ్మకంగా పని చేయమని చెప్తాడు ఆయన. ఎందుకొరకు అని అంటే మీరు మనుషులకు కాదు, మీరు ఎవరికి సేవ చేస్తున్నారో తెలుసండి, మీరు ప్రభువుకి సేవ చేస్తున్నారు. ఉద్యోగం చేసేటప్పుడు మన పైన ఉన్న బాసుల కొరకు కాదు మనం ఉద్యోగం చేసేది. అఫ్ కోర్స్ వాళ్ళ కొరకు చేస్తున్నాం, వారి జీతం ఇస్తున్నారు. బట్ అల్టిమేట్ గా వారి పైన కూడా, అందరి పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కోసం మనం చెయ్యాలి. ఇది ఆయన మనకి ఇచ్చిన పని, నేను ఆయనకు మహిమ తెచ్చేలాగా నేను దీన్ని చేస్తాను అన్నప్పుడు దానికి అక్కడ రివార్డ్ ఉంది. ఈవెన్ ఇప్పుడు మనం ఈ సీజన్లో ఉన్నాం, మనం ఏంటి అని అంటే ప్రయాసపడుతున్నాం, పిలుస్తూ ఉన్నాం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, అలాగే మిమ్మల్ని ఏంటి అని అంటే ప్రోత్సహించడానికి, ఇంకా మనం ప్రభు కొరకు ఇంకా ఎక్కువగా పని చేయటం కొరకు మాటలు చెప్తున్నాను. మనం పడే ప్రయాస ప్రభునందు ఏం కాదంట, వ్యర్థం కాదు. మనం ఇచ్చే ప్రతి ఇన్విటేషన్కి మనకేముందో తెలుసండి, వీ హ్యావ్ ఎ రివార్డ్. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మనం సర్దే ప్రతి కుర్చీకి మనకేముంది అని అంటే రివార్డ్ ఉంది. మనం తుడిచే ఏంటి అని అంటే క్లీనింగ్కి మనకు రివార్డ్ ఉంది. సీరియస్గా చెప్తున్నా. లేదంటే మనం పాడే పాటలకు మనకేముంది అని అంటే రివార్డ్ ఉంది. మనం చెప్పే మాటలకు ఏముంది అని అంటే రివార్డ్ ఉంది. ప్రభు ప్రతి దాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఈజ్ వాచింగ్, ఈజ్ కౌంటింగ్. ఆయన చూస్తున్నాడు, ఆయన లెక్క పెడుతున్నాడు. ప్రభు నందు ప్రయాసపడే వారికి ఏముంది అని అంటే జీతం ఉంది. వీ హ్యావ్ రివార్డ్. ఇది మూడవ తీరు. ఇది ఎక్కడుంటుంది అని అంటే నిజానికి దీని కాన్సెప్ట్ ఎక్కడుంది అని అంటే బైబిల్లో దీన్ని బీమా అని అంటారు. సంఘం యేసుక్రీస్తు ముందు ఒకరోజు ఆయన తన సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్ళిన తరువాత సంఘానికి ఆయన ఈ బహుమానాలు అనే తీర్పు ఆయన చేయబోతున్నాడు. అంటే వారి జీవితాన్ని ఆయన ఏం చేయబోతున్నాడు అంటే క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచిన తరువాత, క్రీస్తు అనే బండ మీద మీరు మీ జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు ఆయన ఈ లెక్క మొదలు పెడతాడు. ఈ లెక్కలో ఆయన మన మాటలను, మన క్రియలను, మన ఆలోచనలను, మన ఉద్దేశాలను ప్రతిదాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అనంటే ఈజ్ రైటింగ్ డౌన్. ప్రతిదాన్ని ఆయన ఏం చేస్తాడు అనంటే తన ఏంటంటే న్యాయమైన తీర్పుతో ఆయన తీర్పు తీర్చి మన క్రియలకు ఆయన ఏం చేయబోతున్నాడు అనంటే ఆయన బహుమానాలని ఇవ్వబోతున్నాడు. మరికొన్ని వాక్య భాగాలు ఉన్నాయి చూడండి, జస్ట్ అలా చదివేద్దాం మనం, ఇంకా మనకి చాలా బాగా అర్థమవుతుంది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనంలో కూడా దీని గురించి చాలా అద్భుతంగా పౌలు చెప్తాడు. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరిని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదురు నిలుతాము. చూడండి పౌలు ఏమంటున్నాడు అంటే ఒకరి పనిని గూర్చి, ఒకరి వ్యక్తిత్వాన్ని గూర్చి ఇప్పుడే మీరు తీర్పు తీర్చేయకండి. ఎందుకొరకు అనంటే ప్రభు ఆ వ్యక్తి యొక్క క్రైస్తవుడే, మన సహోదరుడే, ప్రభు నందు ఉన్నవాడే. ఆ వ్యక్తిని తప్పు చేస్తే ఆ వ్యక్తికి తప్పని చెప్పొద్దని చెప్పట్లేదు. తప్పు చేసినప్పుడు తప్పని చెప్పాలి. బట్ తీర్పు తీర్చడం అంటే ఏంటంటే ఈజ్ యూజ్లెస్, ఈజ్ వేస్ట్, ఈజ్ జీరో, అసలు అనవసరం అని ఒక వ్యక్తిని గురించి మనం ఎప్పుడన్నా మాట్లాడుతూ ఉన్నామనంటే
పౌలు అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎందుకొరకు అనంటే మీరు దేవుని స్థానాన్ని తీసుకుంటున్నారు. ఎందుకొరకు అనంటే తీర్పు తీర్చేది, బహుమానం ఇచ్చేది ఎవరు? దేవుడు, ప్రభు. 10వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటి అనంటే నీ సహోదరుని నిరాకరింపొద్దు, మనమందరం కూడా నిలవబడతాం దేవుని న్యాయపీఠం ఎదుట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అనంటే వారి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తాడు న్యాయంగా. తర్వాత 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు మనం చాలాసార్లు వాక్య భాగాన్ని చెప్పుకున్నాం. 5వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతారా? కావున దేహమందులను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షిస్తున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలేను. సో మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలేను. దేహముతో జరిగించిన ప్రతి దానికి ఆయన ఏం చేస్తాడు అనంటే ఆయన లెక్క కడతాడు. ఆయన దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు, తీర్పు తీరుస్తాడు, జీతం ఉంది. తర్వాత ఇదే 1 కొరింథీ పత్రికలో తర్వాత 4వ అధ్యాయం కూడా చాలా బాగుంటుందండి. 4వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో కూడా కంటిన్యూషన్, 3వ అధ్యాయానికి కంటిన్యూషన్ చదువుతారా? ఇలాగన క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను వాదింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకును. నాయందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోను ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. సో పౌలు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే మనం కొన్నిసార్లు తీర్పు తీర్చేటప్పుడు బయటకు కనిపించే విషయాలను బట్టి మనం తీర్పు తీరుస్తాం. ఒక వ్యక్తి మంచిగా కనబడుతున్నాడు, అతని క్రియలు మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకొక వ్యక్తి చెడ్డగా కనబడుతున్నాడు, అతని వ్యక్తిత్వం చెడ్డగా కనబడుతుంది. అతని క్రియలు కూడా కొన్నిసార్లు ఏంటి అనంటే మనకు అంత క్లియర్గా అనిపించట్లేదు. కొన్నిసార్లు హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఏంటి అనంటే తొందరపడి తీర్పు తీర్చేసి ఆ వ్యక్తి యొక్క పనిని, వ్యక్తిత్వాన్ని మనం ఏం చేయడానికి ట్రై చేస్తాము అని అంటే ఒక ముద్ర వేయడానికి ట్రై చేస్తాం. పౌలు అంటున్నాడు, డోంట్ డూ దట్, అలా చేయొద్దు. ఎందుకొరకు అనంటే మనకు కనిపించేవి, మనం చూడగలిగేది, ఒక వ్యక్తిని అర్థం చేసుకోగలిగేది టు సమ్ ఎక్స్టెంట్. బట్ అది దాటి ఒక వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఇలా చేశాడు, అది మంచిదైనా చెడ్డదైనా, అది మేలైనా కీడైనా, అది ఏంటి అనంటే అది సేవ అయినా సరే, అది మరొకటైనా సరే, పౌలు ఏమంటున్నాడంటే 5వ వచనంలో, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఏం తీసుకొస్తారంటే బయటికి అంధకార మందున్న రహస్యాలన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తారంట. అంధకారంలో ఉన్న రహస్యాలంటే సీక్రెట్స్ ఉన్నాయి, రహస్యాలు అవి కూడా చీకట్లో ఉన్నాయి. సీక్రెట్స్ అంటేనే తెలియవు, ఆ తెలియనివి కూడా చీకట్లో ఉన్నాయి. ఇంకెక్కడ తెలుసుకోగలం? కానీ ఇంత కీర్తన మీరు చదివితే ఆయనకు వెలుగు చీకట్లు రెండు ఒకలాగా ఉన్నాయంట. ఆయనకు చీకటి వెలుగుగా ఉందంట. ఆయనకు కనబడింది ఏది లేదు. ఆయన బయటకు తీసుకొస్తాడు. అంధకారం అందలి దాచేసిన, కనబడకుండా చీకట్లో కలిపేసిన రహస్యాలను కూడా ఆయన బయటకు తీసుకొస్తాడు. రెండవది ఏంటి అని అంటే హృదయ రహస్యాలంట. ద హార్ట్, ద సీక్రెట్స్ ఆఫ్ ద హార్ట్. ఇవి అయితే అసలే కనిపించవు. వాటిని కూడా వెలుగులోనికి తీసుకొచ్చి, బయటకు తీసుకొచ్చి, వాటిని బట్టి మనుషులకి ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆయన ఒకరోజు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రతి క్రియ కూడా మనకు కనిపించినట్టు అది మంచిది కాదు. ప్రతి క్రియ మనకు కనిపించినట్టు అది చెడ్డది కాదు. ఒక ఆయన 20 ఏళ్ళు సేవ చేసి
దేవుని కొరకు సమస్తాన్ని కోల్పోయినట్టుగా మన ముందు కనిపించవచ్చు. మనమందరం ఆయన బాగా ఎప్రిషియేట్ చేయొచ్చు. అబ్బా అసలు ఇలాంటి సేవకుడిని ఎక్కడా చూడలేదు, తన జీవితాన్ని 20 సంవత్సరాల సేవ చేసి ప్రభు కొరకు ఆయన అంకితం చేశాడని. బట్ ప్రభు ముందు అలాంటి వారికి ఏమి ఉండకపోవచ్చు. ఎందుకొరకు అంటే మేబీ హీస్ ఇంటెన్షన్స్ ఆర్ రాంగ్. ఆ 20 సంవత్సరాలు ఎందుకు ఇది చేశాడో మనకు తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. ఒక వ్యక్తి అసలు ఏం చేసినట్టుగా కనిపించకపోవచ్చు. అసలు ఏంటి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, అసలు ఏంటి ఈ మనిషి ఏంటో నాకేం అర్థం కావట్లేదు, ఈయనేంటో ఈయన సేవ ఏంటో ఎంత వింతగా ఉందని మనకు అనిపించవచ్చు. బట్ ఒకరోజు ప్రభు ముందు నిలబడినప్పుడు అలాంటి వారు బహుమానం పొందుకోవచ్చు. ఎందుకొరకు అంటే దేవుడు చూసేది నాట్ జస్ట్ వాట్, హీ సీస్ వై. ఏం చేస్తున్నాం అనేది దేవుడు చూస్తాడు. బట్ ఏం చేస్తున్నాం అనే దానికంటే ఎందుకు చేస్తున్నాం అనేది హీ కేర్స్ మోర్. వై, ఎందుకు వచ్చాం ఆయన చూస్తాడు. వచ్చారా లేదా కాదు, రావటం మంచిది, బట్ ఎందుకు వచ్చారు, ఎందుకు పని చేస్తున్నారు, ఎందుకు ప్రయాసపడుతున్నారు, వీటన్నిటిని ఒకరోజు బయటికి తీసుకొచ్చి ఆయన మనకి ఏం చేస్తాడంటే బహుమానం ఇస్తాడు. నా కోసం నేను చేసుకున్న దానికి, నన్ను గుర్తించుకోవడానికో, నన్ను హెచ్చించుకోవడానికో, నాకు లాభాన్ని చేకూర్చుకోవడానికో, నేను మంచివాడిని అనిపించుకోవడానికో చేస్తే ఇక్కడే మనం ఏంటి అంటే దానికి ప్రతిఫలం పొందేస్తాం. బట్ ప్రభు కొరకు మనం చేసినప్పుడు రిమెంబర్ మనకేముంది అని అంటే మనల్ని ఎవరు గుర్తించకపోవచ్చు, మనల్ని ఎవరు గమనించకపోవచ్చు, మనల్ని ఎవరు అప్రిషియేట్ చేయకపోవచ్చు, మనం ఎవరు అసలు ఏం చేస్తున్నామో కూడా ప్రజలకు అసలు లెక్కకు రాకపోవచ్చు. కొన్నిసార్లు ఇది చాలా అవసరం. ఎందుకొరకు అంటే మనం మనుషులుగా ఏం ఫీల్ అవుతామంటే మనం ఏదన్నా చేసినప్పుడు మనకేం కావాలి, మనకు రికగ్నిషన్ కావాలి, అప్రిషియేషన్ కావాలి, చెయ్యాలి, మంచిదే. బట్ వాట్ ఇఫ్ వి డోంట్ గెట్, ఒకవేళ మనకి అప్రిషియేషన్ రాకపోతే, మనుషులు మనం చేసేదాన్ని చూడకపోతే, పట్టించుకోకపోతే, పెద్ద లెక్క చేయకపోతే, గమనించకపోతే, అప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకొరకు అంటే మనకు ఒక ప్రామిస్ ఉంది. అదేంటి అని అంటే చీకట్లో ఉన్న రహస్యాలను ఆయన బయటకు, హృదయ రహస్యాలను కూడా బయటకు ఆయన ప్రతిదానికి ఏం చేస్తాడు అన్నట్టు ఒకరోజు బహుమానాన్ని ఇస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి. మనందరికీ తెలుసు లూకాసు వార్త 19వ అధ్యాయం. మనం ఇంటికి వెళ్ళాక మీరు చదవండి, అక్కడ ఒక ఉపమానం ఉంటుంది. ఒక యజమాని 4-3 పని వాళ్ళని పిలిచి వారికి ఏమి ఇచ్చాడంటే ఒకరికి 1 దేనారు, ఇంకొకటికి ఏంటి అంటే 2, ఇంకొకటికి 5 దేనారాలు ఇచ్చాడంట. నేను వెళ్ళిపోతున్నాను, నేను మళ్ళా తిరిగి వస్తాను, మీరు పని చేయండి, నేను ఇచ్చిన దాన్ని మీరు ఏం చేయండి అని అంటే బిజినెస్ చేయండి అని అన్నాడు. 5 ఇచ్చిన వాడేమో 10 చేశాడు, 2 ఇచ్చిన వాడు 4 చేశాడు, 1 ఇచ్చిన వాడు ఏం చేశాడంటే దాచేసాడంట. గొయ్యి తీసి గోతులో పెట్టేసి మట్టితో కప్పేశాడంట. యజమాని వెనక్కి వచ్చాడంట, తిరిగి వచ్చాడంట. ఈ 5 వాడు ఏం చేశాడంటే 10 సంపాదించి, ఇదిగో మీరు నాకు 5 ఇచ్చారు కదా, నేను బిజినెస్ చేసి 10 సంపాదించాను అన్నాడు. 2 చేసిన వాడేమో 4 తీసుకొచ్చాడు. ఈ 1 వాడేమో గొయ్యి తీసి లోపల ఉన్న తీసుకొచ్చి ఇచ్చాడంట. ఇదిగో నువ్వు నాకు 1 ఇచ్చావు, నేను నీకు ఇస్తున్నాను, తీసుకొని. అందుకే ఆయన అన్న మాట ఏంటి అని అంటే నీకు ఇచ్చే బదులు దీన్ని ఎవరికి ఇవ్వాల్సింది అని అంటే వడ్డీ వ్యాపారస్తుడికి ఇవ్వాల్సింది. అతడు ఏం చేసేవాడు, కనీసం దానికి వడ్డీ అయినా నాకు వచ్చేది. అదొక ఉపమానం. కానీ దాని సారాంశం ఏంటి అని అంటే ఈ భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు అని అంటే హీ గివ్స్ అస్ ఎబిలిటీ. ఆయన మనకు కొన్ని సామర్థ్యాలు ఇస్తాడు, ఆయనకు మనకు కొన్ని తలాంతులను ఇస్తాడు, ఆయన మనకు కొన్ని ఏంటి అని అంటే టాలెంట్స్ ఇస్తాడు. చాలా మంది వీటన్నింటినీ ఉండి కూడా అంటే మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు, లేదా కష్టపడగలిగే వాళ్ళు దేవుడు మనకి ఆరోగ్యాన్ని లేకపోతే ప్రయాసపడే అవకాశాలని దేవుడు మనకి ఇస్తాడు. పాటలు కావచ్చు, మాటలు కావచ్చు, లేదా దేవుడు మనకు కొంత ధనాన్ని కావచ్చు, లేదా దేవుడు మనకి ఏంటి అని అంటే ఆ సువార్త చెప్పే అవకాశాలు కావచ్చు. ఆయన మనకు అవకాశాలను, ఎబిలిటీస్ని ఇస్తున్నప్పుడు చాలాసార్లు వీటన్నింటినీ మనం ఏం చేస్తాం అనంటే ఎక్కడో మూల పెడతాం. దాన్ని మనకి ఏంటి అని అంటే అవసరం లేదు, మనకు అక్కర్లేదు, మన లైఫ్ మనం బ్రతికితే చాలు అని అనుకుంటాం. మనం దేవుడు ఇచ్చాడు, ఒకరోజు మరలా ఏంటి అని అంటే దేవా నువ్వు నాకు ఇవి ఇచ్చా, నీకు స్తోత్రం, ఇదిగో అని దేవుని ముందు పరలోకంలో తీసుకెళ్ళి ఆయన సబ్మిట్ చేస్తే ఆయన ఏమంటాడు అని అంటే నీకు ఇచ్చే బదులు దీన్ని ఇంకొకటికి ఇస్తే. ఎందుకొరకు అంటే ఒకరోజు దీనికి కూడా ఏముంది అని అంటే వీ హ్యావ్ రివార్డ్. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు, తలాంతులు, గిఫ్టెడ్నెస్ని ఆయన ఏమంటాడు అని అంటే మీరు ఎలా
ఉపయోగించారు. దానికి కూడా ఏముంది అనేది ఒకరోజు ప్రతిఫలం ఉంది. సో ఏం చెప్పాలనుకుంటున్నాను అనంటే, ఈరోజు మనం ప్రభు కొరకు ఈ భూమి మీద జీవించాలి. క్రీస్తు అనే పునాది మీద మనం బ్రతకాలి. మనకి పాపానికి శిక్ష లేదు, అలాని పాపం చేయొద్దు. ఎందుకొరకు అంటే తండ్రి శిక్ష మనకు ఉంది. ఆయన మనల్ని భూమి మీద ఆయన మనల్ని శిక్షిస్తాడు. నిత్యత్వమైన శిక్ష లేకపోయినా ఈ భూమి మీద శిక్ష ఉంటుంది కాబట్టి భయపడుతూ బ్రతకాలి. బట్ దీనికంటే మించి పాపం పుణ్యం మాత్రమే కాదు క్రైస్తవ జీవితం. ఎప్పుడు మనం ఏంటి అని అంటే పాప పుణ్యాల మధ్యలోనే కొట్టుమిట్టాడటం కాదు. ఫ్యూచర్లోనికి చూస్తే వీ హ్యావ్ గ్రేటర్ దాన్ జస్ట్ ఏంటి అనంటే ఎస్కేపింగ్ సిన్. అదేంటి అనంటే ప్రభు ఒకరోజు మనకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. మన ఆలోచనలకు, మన ఊహలకు, మన తలాంపులకు, మన మాటలకు, మన క్రియలకు. సో మనం ఏం చేయాలి అని అంటే ఈ లైఫ్ మనం జీవించేటప్పుడు ఛానలైజ్ చేయాలంటే, నేను ఒకరోజు ప్రభు ముందు నిలవబడతాను, క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నిలవబడతాను. ఆయన నాకు ఒకరోజు ఏం చేయబోతున్నాడు అని అంటే, నమ్మిన వారందరి ముందు ఆయన నన్ను నిలవబెట్టి నా క్రియలకు ఆయన ఏం చేయబోతున్నాడు అంటే నాకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ రోజు నేను నా ప్రభు ఎదుట ఎలా ఉంటాను, నేనేం పొందుకుంటాను, నేనేం తీసుకుంటాను, వాట్ డూ విల్ ఐ గెట్? ఆ సెన్స్తో మనం బ్రతకాలి. ఎందువరకు అని అంటే ఇది ఇర్రివోకబుల్. బైబిల్లో చూడండి, ఇదేదో ఒక దగ్గర చెప్పిన మాటలు కాదు, కొన్ని వాక్య భాగాలు నేను చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 వచనం చదువుతారు. సోదరులకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్. చూడండి, బైబిల్లో కిరీటాలు ఉన్నాయి. దాదాపు 5 కిరీటాల గురించి బైబిల్ మాట్లాడుతుంది. నెంబర్ 1 ఏంటి అని అంటే, క్రైస్తవ జీవితంలో చాలా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. సాతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షలకు మనల్ని అప్పగిస్తాడు. వీటిలో నిలబడి వీటిని తట్టుకొని వీటిని సహించి భరించి ప్రభు కొరకు వీటన్నింటినీ కూడా మనం ఓర్పుతో ఎదుర్కొని ఒకరోజు నిత్యరాజ్యానికి వెళ్తే, ఎందుకు ప్రభు నాకు ఇన్ని కష్టాలని మనం ఈ భూమి మీద ప్రశ్నిస్తాం. బట్ ప్రభు అంటున్నాడు, శోధనను సహించిన వాడు ధన్యుడు. అట్టి వానికి ప్రభు ముందు ఒకరోజు ఏముందంట, ఆయన ఒకరోజు అందరి ముందు నిలవబెట్టి ఆయన మనకి ఇచ్చే కిరీటం ఏంటి అని అంటే జీవం అనే కిరీటాన్ని ఆయన మనకు వాగ్దానం చేశాడు. అట్టి వాడు ఏం పొందుకుంటాడంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. దేవుడు ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. ఇది బైబిల్లో ప్రామిస్తో కూడిన ఒక ఏంటి అని అంటే ఒక రివార్డ్, బహుమానం. రెండోది చూడండి, పక్కనే ఉంటుంది, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుతారు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. సో మరలా బైబిల్లో ఇంకొక మాట రాయబడింది. ఇదే కిరీటం అంట, మహిమ కిరీటం. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? మీరు ముందుకు వెళ్ళి చూడండి, పెద్దలను గురించి, సంఘ కాపరులను గురించి, లేదా నాయకత్వం చేసేవారిని గురించి, లేదా పరిచర్య చేసేవారిని గురించి మాట్లాడుతూ, పై విచారణ చేసేవారితో మాట్లాడుతూ, మీరు నమ్మకంగా విచారణ చేయండి, నమ్మకంగా సేవ చేయండి. ఎందుకొరకనంటే ఒకరోజు మన ప్రధాన కాపరి ఆయన ఎదుటి మనం నిలవబడినప్పుడు ఆయన మనకి ఏమి ఇవ్వబోతున్నాడు అని అంటే మహిమ కిరీటాన్ని ఆయన మనకు ఇవ్వబోతున్నాడు, వాగ్దానం చేశాడు. వెనక్కి వెళ్తే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఇక్కడ అతిశయ కిరీటం అని అంటున్నాడు. ద క్రౌన్ ఆఫ్ జాయ్, ద క్రౌన్ ఆఫ్ రిజాయిస్ అని అంటున్నాడు. ప్రభు ముందు ఒకరోజు ఆయన కొంతమందికి ఏం ధరింప చేయబోతున్నాడు అని అంటే అతిశయపడే, గర్వించే, గర్వం అంటే చెడుగా కాదు, అతిశయం, బోస్ట్. ఆయన ముందు అంటే అందరి ముందు గర్వపడేలాగా, అందరి ముందు హెచ్చింపబడేలాగా, దేవుడు హెచ్చించేలాగా ఆయన కిరీటాన్ని ధరింపజేస్తాడంట.
పౌలు అంటున్నాడు దానికి కారణం మీరే, మిమ్మల్ని బట్టే ఆయన మాకు ఒకరోజు ఏంటి అంటే లిటరల్ మీరే అంటున్నాడంటే అర్థం ఏంటంటే మీకు మేము చేసిన దాన్ని బట్టే ఒకరోజు మాకు ఏముంది అని అంటే అతిశయ కిరీటం ఉంది అని అంటున్నాడు. తర్వాత కొరింథీ పత్రిక 9:24-25. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే ఇది బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండను. వారి క్షేమము కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. సో ఇక్కడ మరొక కిరీటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బట్ దానికి ముందు ఏమంటున్నాడు చూడండి, అందరూ పరిగెడతారు, అందరూ పోట్లాడతారు, కానీ అందరికీ కిరీటం, మీరు కిరీటం పొందుకునేలాగా పరిగెత్తండి అంటాడు. అందరూ నమ్మారు, అందరూ యేసుప్రభు దేవుడు అంటున్నారు, అందరూ భక్తి చేస్తున్నారు, అందరూ సేవ చేస్తున్నారు. అది కాదు, అందరికీ బహుమానం ఉండదు, కొందరికే బహుమానం ఉంటుంది. ఎందుకంటే రన్నింగ్ రేసులో వెళ్ళిన వాళ్ళందరికీ కిరీటాలు ఎవరు కదా, ఎవరికి ఇస్తారు? బాగా కష్టపడే వారికి, బాగా పరిగెత్తే వారికి, బాగా పోరాడే వారికి ఇస్తారు, అందరికి ఇవ్వరు. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను అందుకే అందరిలాగా పరిగెత్తట్లేదు, నేను అందరికంటే బాగా పరిగెడుతున్నాను, అందరికంటే ముందు ఉండాలి, అందరికనే బాగా పరిగెట్టి ఒకరోజు ప్రభు దగ్గర నేనేం పొందుకోవాలి అని అంటే అక్షయమైన కిరీటాన్ని, అందరికంటే బాగా పనిచేసి అందరికంటే బాగా ప్రయాసపడి నా ప్రభు చేత నేనేం పొందుకోవాలనుకుంటున్నాను అని అంటే ద క్రౌన్ ఆఫ్ ఏంటి అని అంటే ఇంపెరిషబుల్ క్రౌన్ అని అంటున్నాడు. నశింపని అక్షయమైన ఆ కిరీటాన్ని నేను పొందుకోవాలని అనుకుంటున్నాడు. చివరిగా 2 తిమోతి 4:8 ఒకసారి చదవండి తమ్ముడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. సో పౌలు మరొకసారి ఏమంటున్నాడు అని అంటే ఆయన కొరకు ఎదురు చూసేవారు, ఆయన రాకడ కొరకు కనిపెట్టేవారు, ఆయన కొరకు భూమి మీద నమ్మకంగా యథార్థంగా పనిచేసి బ్రతికే వారు అందరి కొరకు ఆయన ఏముంచాడు అని అంటే నీతి కిరీటాన్ని ఆయన ఉంచాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో తెలుసండి, మనం ఎక్కువగా ఈ భూమి మీద బ్రతికేటప్పుడు, క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు కొన్ని విషయాలు అసలు ఏంటి అని అంటే దే ఆర్ నాట్ నోటిసబుల్. అసలు ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్రైస్తవుడిగా మీ ఇంట్లో మీ పిల్లల్ని మీరు బాగా ప్రభువులో పెంచుతున్నారు, లేకపోతే వారి కొరకు మీరు బాగా కష్టపడుతున్నారు. కారణం ఏంటి అని అంటే వాళ్ళ మీద ప్రేమ ఉంది. బట్ దానికంటే ముఖ్యంగా ఏంటి, కొన్నిసార్లు విసిగిపోతాం, ఎంత ప్రేమ ఉన్నా సరే ఇక నా వల్ల కాదని అనుకుంటాం మనం. బట్ రిమెంబర్, వాళ్ళని పెంచడం కూడా ఒక బాధ్యతగా మీకు ఇవ్వబడింది. దానికి కూడా ఏముంది అని అంటే రేపు ప్రభు దగ్గర నుంచి మీకు ఏముంది, బహుమానం ఉంది. మనం చాలాసార్లు పని చేస్తున్నప్పుడు మన ఓపికకి మన సహనానికి ఏముంటుంది అంటే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి మనం కొన్నిసార్లు ఏంటి అని అంటే ఇక మనం చేయలేం, ఇక మన వల్ల కాదు, ఎందుకొరకు అని అంటే ఇక ఇంతే అని అనుకుంటాం. బట్ రిమెంబర్, అదేంటి అని అంటే ఇప్పటి వరకు ఆలోచిస్తేనే ఈ లిమిట్స్ అన్ని. ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు, దీనివల్ల నాకేం వస్తుంది, నాకేం రావట్లేదు కదా. కొన్ని మన మనసుని ఏం చేస్తాయనంటే చుట్టూ ఉన్న పరిస్థితులు మన ఎఫర్ట్స్ని ఏం చేస్తాయనంటే అవి డిమాలిష్ చేస్తాయి. నాకేంటి, నేనేంటి, రిమెంబర్, నాకేంటి నేనేంటి అని అంటే మనం ఇక్కడతోనే మన రివార్డ్ అంతటి మనం ఏం చేసుకుంటున్నాం అని అంటే మనం పాడు చేసుకుంటాం. ఎందుకొరకు అంటే మనం బ్రతికేది ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. ప్రభు అనే బండ మీద మనల్ని మనం కట్టుకుంటున్నాం. మన జీవితాన్ని ఆయన మీద కట్టుకున్నప్పుడు ఎలా మనం ఆయన పైన మన జీవితాన్ని కడుతున్నామో ఒకరోజు అన్ని చూస్తున్న ప్రభు, అంతా చూస్తున్న ప్రభు మన క్రియలకి ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు అనే ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది క్రైస్తవులకు ఉన్న 3వ తీర్పు. నాకు తెలిసి ఈ తీర్పు కొరకు మనల్ని మనం ఏం చేసుకోవాలి అని అంటే సిద్ధం చేసుకోవాలి. ఒకరోజు నా ప్రభు నాకు జీతాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ విల్ డెఫినెట్లీ. అప్పుడు కేవలం రక్షింపబడిన వాడుగా మాత్రం ఉంటానా, అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు మాత్రం ఉంటానా, లేదంటే నేను జీవించిన జీవితం, నేను చేసే పని ఆయన ముందు ఎస్ ఇట్ మ్యాటర్స్ సంథింగ్. నా ప్రభు నేను చేసిన పనికి బలా నమ్మకం. అందరిలా కాకపోవచ్చు, మేబీ బిల్లి గ్రహం గారిలా కాకపోవచ్చు, లేదా గొప్ప గొప్పలా కాకపోవచ్చు, లేదా ప్రపంచంలో గొప్పలు అనబడిన వారు కాకపోవచ్చు. ఎందుకనంటే 5 తలాంతులు ఉన్నవాడు చేసినట్టుగా మనం చేయలేకపోవచ్చు.
2 తలాంతులు ఉన్నోడిలాగా మనం చేయలేకపోవచ్చు. 1 తలాంతి ఇచ్చినా దాన్ని కూడా మనం ఏం చేయవచ్చు, 2గా చేయొచ్చు. వీ కెన్ డూ సంథింగ్. మనకున్న సామర్థ్యం, దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనం ప్రభు కొరకు చేసి ఒకరోజు ప్రభు ఎదుట మనం బహుమానాల్ని పొందుకోవాలి. ప్రభు నందు మన ప్రయాస వ్యర్థం కాదు. ప్రార్థన చేసుకుందాం.